ఖమ్మం ప్రాంతంలో మీరందరూ కూడా ఆఫీసర్లు అందరూ కూడా అనుభవమే వరదపరిచి వస్తే ఏ విధమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని దాంట్లో భాగంగా ఈరోజు ఎలక్షన్ కోడ్ తర్వాత లేట్ అయినా రివ్యూ పెట్టుకుంటాం. ఇంకా కూడా వరద స్టార్ట్ కాలే కానీ ముందు జాగ్రత్త తెలియగా ఇప్పుడు పెద్దలు మినిస్టర్స్ చెప్పినట్టు మీరు అన్ని కావాల్సిన ఏర్పాట్లు ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడ వరద వచ్చినా సకాలంగా వరదతో పెరిగిన రోడ్లు కట్ అయినా ఆరోగ్యపరమైన విషయాలు తలెత్తకుండా వర్షాలతో గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని బయటకు వచ్చి దాంట్లో లేని రోగాలు రావడం ఇవన్నీ జరుగుతుంటుంది. దానికి రోడ్లు ఎక్కడ కట్ అయిన ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ఎప్పుడైనా మరమ్మతులు చేయడం, పంచాయతీరాజ్ రోడ్లు రిపేర్ తాత్కాలికంగా మరమ్మతులు పైపులు వేసి చేయడం, కలెక్టర్ గారు అవైలబుల్ గ్రాంట్ కానివ్వండి, ఆయా శాసనసభ్యుల దగ్గర కూడా ఎస్డిఎఫ్ నిధులు కూడా ఉంటాయి. 10 కోట్ల భారత నిధులు వాడుకోవచ్చు. ఇన్ఛార్జ్ మినిస్టర్గా మా దృష్టి తీసుకొచ్చినా, జిల్లా మినిస్టర్ తీసుకొచ్చినా తప్పకుండా మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. కలెక్టర్ గారు ఎప్పటికైనా మానిటర్ చేస్తూ అధికారులు కూడా ఈ 2-3 మాసాలు కొద్దిగా కష్టపడాలని మీరు. ఎందుకంటే ఇప్పుడు సర్పంచులు అనేది చదువైపోయింది. రేపు 4వ తారీఖు వెళ్ళి జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు కూడా ఉండరు. గ్రామాలలో మీకు తెలుసు వర్షాలు వచ్చినప్పుడు ఆ మురుకాలను కూడా రోడ్డు మీదకి రావడం, చిన్న వర్షానికి దానికి మీరు మెడికల్ అని వెళ్తున్నాయి, ఆశా అంగన్వాడీ వర్కర్లని గ్రామాలలో తిప్పి ఎప్పుడప్పుడు బ్లీచింగ్ వేయడం కానీ, వైద్య బృందాలను తిప్పడం కానీ, ఒక వరదలు వచ్చి గ్రామాలు మునిగిపోవడమే కాదు, చిన్న వర్షం వచ్చినా ఆ డ్రైనేజ్ అంతా కూడా రోడ్డు మీదకి వస్తే ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దాన్ని మెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉంచాలని, ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ సీనియర్ మినిస్టర్ 3 ఉన్నారు, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాం. మీరు ఎప్పుడు ఏం చేసినా కానీ అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీరందరూ కూడా ఈ 2-3 మాసాలు నేను ఇంతకుముందే చెప్పిన సర్పంచ్ ఉన్నప్పుడైతే చిన్న గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ కాకపోయినా ఇమ్మడే అధికారుల దృష్టి తీసుకొచ్చి చేసేవారు. వాళ్ళ టర్మ్ అయిపోయి స్పెషల్ ఆఫీసర్గా జిల్లా అధికారులు ఉన్నారు. మీరు ఆ గ్రామానికి వెళ్ళి ప్రతిదీ చూడలేదు. ఆ గ్రామాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ పేరు ఇంకేమైనా జరిగినా వాళ్ళు మీకు చెప్పలేదు. కాబట్టి మీరే జాగ్రత్త వహించాలి. మీరు స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ గ్రామంలో మీరు కొందరికి ఉన్న నాయకులకు ఉన్నది ఫోన్లో టచ్లో వర్షాలు వచ్చిన ఎట్లా ఉంది ఊళ్ళో పరిస్థితి మీరే తెలుసుకుంటూ అవసరం వస్తే మీరు వెళ్ళి చర్యలు చేపట్టాలని ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ఈ 3 మాసాలు కష్టపడి పనిచేస్తారని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు, మంత్రులుగా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. అందరూ కూడా కష్టపడి పనిచేయాలని, ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రాణం కూడా పోకూడదు. ఎంత పెద్ద వరదలు వచ్చినా అది మన టార్గెట్గా ఉండాలి. ఆస్తి పోతే మనం ఆస్తి సంపాదించి మనం అలాగే నష్టపరిహారం ఇవ్వచ్చు. కానీ ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని మనం తీసుకురాలి. ఆ విధంగా జాగ్రత్తగా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.